హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈ వీడియో వచ్చేసరికి రైజ్నాట్ క్రాఫ్ట్లోనే ఒక సింపుల్ హార్ట్ షేప్ అయితే చూపిస్తాను. క్లే చిప్స్ కూడా నేను లింక్స్ అన్ని కమ్యూనిటీ పోస్ట్లో అయితే పెట్టానండి, చెక్ చేయండి. ఈ క్లే చిప్సే పెట్టలేదు, వేరే క్లే చిప్స్ పెట్టాను. అండ్ నేను ఇక్కడ ఎపోక్సీ రెజిన్ అయితే తీసుకుంటున్నానండి. పార్ట్ ఏ పార్ట్ బి అని ఉంటుంది. ఒక బాక్స్ అయితే ఉంటుందండి, అందులో అన్బాక్సింగ్ చేసిన తర్వాత ఇన్స్ట్రక్షన్ పేపర్ ఉంటుంది. ఆ పేపర్ ఒకసారి డీటెయిల్గా చదువుకున్న తర్వాత స్టార్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడ నేను తీసుకున్న ఎపోక్సీ రెజిన్ వచ్చేసరికి మెజర్మెంట్స్ అయితే 2:1 రేషియో అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ ఏ 20 ml యాడ్ చేసామనుకోండి, పార్ట్ బి ఏమో 10 ml యాడ్ చేయాలి. ఒకవేళ 2:3 రేషియో అనుకోండి, పార్ట్ ఏ వచ్చేసరికి 20 ml యాడ్ చేశారనుకోండి, పార్ట్ బి 30 ml యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను తీసుకుంటుంది వచ్చేసరికి 2:1 రేషియో అండి. నేను లిక్విడ్ మిక్సింగ్ అయితే ఈ వీడియోలో చూపించలేదండి, లాస్ట్ వీడియోలో మిక్స్ చేశాను చూడండి, దానికి కంటిన్యూషన్ అండి. అంటే ఆ లిక్విడ్ నాకు కొంచెం మిగిలింది, సో ఇలా అయితే యూస్ చేస్తున్నాను. లిక్విడ్ అయితే 4 minutes అయితే మిక్స్ చేసుకోవాలండి. మీరేమో ఇన్స్ట్రక్షన్ ప్రకారం మిక్స్ చేసుకోండి. నేను ఇప్పుడు చూపిస్తున్న హార్ట్ షేప్ మౌల్డ్ కూడా నేను లింక్ ఇచ్చానండి, చూడండి. ఇవైతే అన్ని రకాలు ఉన్నాయి, దీంట్లో క్లే చిప్స్ ఉన్నాయి, అలాగే హార్ట్ షేప్స్ ఉన్నాయి, పర్ల్స్ కూడా ఉన్నాయి. ఇది తీసుకొని కూడా చాలా రోజులు అయిపోయింది, ఇప్పుడు యూస్ చేస్తున్నాను. ఇందులో నుంచి అయితే ఈ సెట్ అయితే తీసుకున్నానండి. ఇవైతే కొన్ని పర్ల్స్ కూడా ఉన్నాయి, హార్ట్ షేప్ కదా కొంచెం క్యూట్గా ఉంటుందని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మౌల్డ్ కింద టిష్యూ పేపర్ అయితే పెట్టుకోండి. అలాగే ఈ మెజరింగ్ కప్ అయితే ఉంది కదండి, లిక్విడ్ మిక్స్ చేసాం కదా, అది కూడా టిష్యూ పేపర్ మీద పెట్టుకోండి. నేను కింద ట్రే ఒకటి యూస్ చేస్తున్నాను కదండి, అదైతే ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నాను. రెజిన్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ఈ ట్రే మీద చేస్తాను. ఈ వీడియో అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడండి, చివరి వరకు చూడండి. నా సైడ్ నుంచి అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నేను చూపించే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇక్కడ నేను హార్ట్ షేప్లో లిక్విడ్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఫస్ట్ లిక్విడ్ యాడ్ చేసుకోండి. క్లే చిప్స్ యాడ్ చేసుకున్న తర్వాత కూడా లిక్విడ్ యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే క్లే చిప్స్ వేసిన తర్వాత లిక్విడ్ యాడ్ చేస్తే బబుల్స్ అనేవి కొంచెం పైకి వస్తాయి అని చెప్పేసి నేను ఇలాగా ఫస్ట్ లిక్విడ్ యాడ్ చేస్తున్నాను. ఇలాంటి క్లే చిప్స్ లేకపోతే మీరు వీటి ప్లేస్లో గ్లిట్టర్ ఉన్నా సరే తీసుకోవచ్చండి. చమ్కీలు ఉంటాయి కదా, చమ్కీలు కూడా తీసుకోవచ్చు. స్టార్టింగ్ అయితే కొంచెం ఇలా హ్యాండ్లో అన్నీ యాడ్ చేసుకోండి. అన్నీ యాడ్ చేసుకుంటే మొత్తం పడతాయి కాబట్టి మీకు ఏమేం కావాలో అలాగ పిక్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మొత్తం హ్యాండ్లో యాడ్ చేసుకున్న తర్వాత మామూలుగానే వేసేస్తున్నాను, చూడండి. చాలా అంటే చాలా సింపుల్ మోడల్. ఈ మౌల్డ్ కూడా నేను ఇచ్చానండి, లింక్ కమ్యూనిటీ పోస్ట్లో పెట్టాను. అండ్ నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా పర్సనల్ మెసేజెస్ అయితే చాలా వస్తున్నాయండి, చాలా రకాలుగా వస్తున్నాయి. అంటే క్లాసెస్ నేర్పిస్తారని చెప్పేసి, అలాగే రెజిన్ క్లాసెస్ చెప్తారా అని చెప్పేసి, అలాగే ఎపోక్సీ రెజిన్ ఇవన్నీ చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి ఇంకా రకరకాలుగా వస్తున్నాయి. కుదిరినంత వరకు వాటికి అన్నిటికీ రిప్లై ఇస్తూ ఉన్నానండి. ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో కూడా నేను షార్ట్లో ఒక 2 minutes 2.5 minutes కూడా పెట్టచ్చండి, కానీ చాలా స్పీడ్ అయిపోద్ది. ప్లస్ నేను ఇంత డీటెయిల్గా చెప్పలేను కదా, అందుకని చెప్పేసి ఫుల్ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్దామని చెప్పేసి ఫుల్ వీడియో తీస్తున్నాను. ఫుల్ వీడియోస్ అయితే చాలామంది చూడట్లేదండి, ఓన్లీ షార్ట్సే చూస్తున్నారు. మీరు షార్ట్లో ఒక్కటి చూసి నేర్చేసుకోవాలంటే కుదరదు కదండి. సో ఫుల్ వీడియోస్ కూడా మీకు కుదిరినప్పుడు అప్పుడప్పుడు చూడండి. అంటే కొంతమందికి డౌట్స్ వస్తున్నాయి కదండి, సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను లిక్విడ్ యాడ్ చేసిన తర్వాత పర్ల్స్, హార్ట్ సింబల్స్ అంటే ఇట్లాగా మిక్సింగ్ ఉంది కదండి, ఆ మిక్సింగ్ అంతా యాడ్ చేసిన తర్వాత ఈ టూత్ పిక్తో అలా ప్రెస్ చేసుకోండి, జస్ట్ కిందకి ప్రెస్ చేసుకోండి. ఆ క్లే చిప్స్ అనేవి కొంచెం వెయిట్లెస్గా ఉంటాయి కదండి, సో పైకి తేలకుండా కొంచెం కిందకి ప్రెస్ చేసుకుంటే మనకి డ్రై అయిపోయిన తర్వాత బాగుంటుంది చూడటానికి. ఇలా మొత్తం చేసిన తర్వాత మీకు ఓకే అయిన తర్వాత బబుల్స్ ఏమన్నా ఉంటే ఫైర్ గన్తో ట్యాప్ చేసేసుకోండి. 24 hours అయితే పక్కన పెట్టాలండి. చూడండి అవుట్పుట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఒక్కొక్కసారి అయితే క్లైమేట్ చేంజెస్ వల్ల మనకి 20 hours లోపే డ్రై అయిపోతుంది, అప్పుడు తీసేయమాకండి, 24 hours తర్వాతే తీసేయండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మౌల్డ్కి ఆ బేస్కి మధ్య కొంచెం తడి అనేది ఉంటుంది, సో అది కూడా డ్రై అయిపోయిన తర్వాత తీస్తే మీకు బాగుంటుంది. ఇక్కడైతే మౌల్డ్లోంచి తీస్తున్నాను చూడండి. మౌల్డ్లోంచి తీసేటప్పుడే మీకు గట్టిగా ఉంది మెత్తగా ఉంది అనేది కనిపిస్తుంది. నాకైతే ఈ షేప్స్ చాలా చాలా బాగా నచ్చాయండి. అక్కడ మీకు ఇండియాలో కూడా అమెజాన్ లింక్ ఇచ్చాను కదండి, జస్ట్ 120 రూపీస్ 150 రూపీస్, చాలా తక్కువ. ఇవైతే నేను ఇక్కడ అమెజాన్లో తీసుకున్నానండి. ఎంత కాస్ట్ పడిందంటే ఒక $5 లోపే పడిందండి. చాలా రోజులు అయిపోయింది తీసుకొని కూడా. మీరు ఒకసారి ఇక్కడ ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఒకసారి సెర్చ్ చేసుకోండి. జస్ట్ గూగుల్లో మీరు సెర్చ్ చేశారంటే ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చూపిస్తుంది. షీన్ అని, టీము అని, అమెజాన్ అని, ఇంకా 2 రకాలు ఉన్నాయండి, అవి కూడా చూడండి. మీకు ఏది రీజనబుల్ అయితే అందులో షాపింగ్ చేసుకోండి. ఇంతకీ ఈ హార్ట్ షేప్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించిందో.
మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా సరే చెప్పండి, నేను క్లారిఫై చేస్తాను. క్లాసెస్ కూడా నేను ఇన్ ఫ్యూచర్ చెప్తానండి. ఇప్పుడైతే నేను మీకు మాట ఇవ్వలేను, ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నానండి, అన్ని పనులు నేనే చేసుకోవాలి. సో ప్లీజ్ అర్థం చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో అయితే మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.